హలో అండి అందరికీ. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ బోడ కాకరకాయ పులుసు. ఫస్ట్ ఇలా బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పీల్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక కడాయిలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ధనియాలు 1 స్పూన్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఆనియన్స్ వేయింపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినాక అలా నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఈ కాకరకాయ పులుసు సీజనల్ వెజిటేబుల్ అండి. అందరూ చేసుకొని తినండి. ఇప్పుడే వస్తుంది ఇది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. అది కూడా గోలనివ్వండి కొంచెం. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అంటే రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకున్నాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి మనం బోడ కాకరకాయ ముక్కలు. పసుపు వాసన పోయిన తర్వాత ఆ ముక్కలు వేసి వేయించుకోండి. అది కొంచెం మగ్గనివ్వండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అంటే మీకు ఎంత కారం తింటారో అంత యాడ్ చేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. అంటే మనం మసాలా పట్టుకుంటాం, మళ్ళీ నువ్వులు అవి ఇవి వేయించుకున్నాం కదా, దాంట్లో ఒక 4-5 లవంగాలు వేసి మసాలా పట్టుకుంటాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఆ తర్వాత కారం వేగిన తర్వాత చింతపులుసు పోసుకోండి. దాంట్లోకి 2 గ్లాసెస్ ఆఫ్ చింతపులుసు తీసుకున్నాను నేను. అది మసులుతుండగా మిక్సీ జార్లోకి ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అండి, దాంట్లోకి ఒక 4-5 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అండ్ వేయించి పెట్టుకున్న ధనియాలు, అవి నేను చూపిస్తున్న విధంగా పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పులుసు మరుగుతూ ఉంటుంది కదా అండి, ఆ మరుగుతున్న పులుసులో ఈ పట్టి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మరిగినాక కొత్తిమీర వేసుకొని దీన్ని